ప్రధానమైనటువంటి ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళ హీరో కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అంటే, ఈ సినిమా కోసం 3 ఏళ్ల సమయం కేటాయిస్తుండటం వల్ల మహేష్ గాని అలాగే రాజమౌళి కానీ చాలా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లు కానీ లేదా వాటాలు కానీ అందుకుంటున్నారు. మహేష్ బాబు విషయానికి వస్తే 150 కోట్లు రెమ్యూనరేషన్ ఆయన ఈ సినిమా కోసం అందుకుంటున్నాడు అని చెప్పి సమాచారం. అదే కాదు, 150 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా ఉంది అని చెప్పి సమాచారం. అది ఎంత ఏంటి అనేది బయటకు రాకపోయినా సో ఆయన కూడా షేర్ అందుకోబోతున్నాడు ప్రాఫిట్స్ అని తెలుస్తోంది. మామూలుగానే దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి డైరెక్టర్ గా రాజమౌళి ఇప్పటికే పేరు పొందారు. సో ఈ సినిమాకి వారణాకి సంబంధించి ఆయన ఎలాంటి ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు అని మనకి అందుతున్నటువంటి సమాచారం. అదేంటి మరి, ఎలా ఆయనకి ఈ సినిమా సంబంధించి డబ్బు వస్తుంది అంటే, లాభాల్లో ఆయనకి భారీ వాటా అంటే ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో ఆయన ఈ సినిమాకి పనిచేస్తూ ఉన్నారు. 160 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ఓవర్సీస్ రైట్స్ ని ఆయన తన రెమ్యూనరేషన్ కింద తీసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనేటువంటి విలన్ రోల్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి 20 కోట్లు ఈ సినిమా ద్వారా అందుతున్నాయని సమాచారం. ఒక గ్లోబల్ ఐకాన్ గా మారినటువంటి ప్రియాంక చోప్రాకి ఈ సినిమా ద్వారా అందుతున్నటువంటి రెమ్యూనరేషన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏ భారతీయ నటి కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఒక భారతీయ సినిమా సంబంధించి. ఏకంగా ఆమెకి 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఈ సినిమా వల్ల అందుతోంది అని చెప్పేసి తెలుస్తోంది. ఇది అన్ని రికార్డుల్ని, ఒక హీరోయిన్ కి సంబంధించినటువంటి రెమ్యూనరేషన్ విషయాల్లో అన్ని రికార్డుల్ని ఆమె బ్రేక్ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు.